తెనాలి రామకృష్ణ కథలు. రెండవ కథ లింగడి తీర్థం. ఆ కాలంలో తెనాలిలో ప్రసిద్ధి చెందిన రామలింగేశ్వర ఆలయంలో కొలువు తీరిన రామలింగేశ్వర స్వామివారిని ఆ ఊరి వాళ్లే కాక చుట్టుపక్కల గ్రామాలతో పాటు సుదూర ప్రాంతాల నుంచి కూడా ఎందరో వచ్చి స్వామివారికి అభిషేకాదులు జరిపించి తమ మొక్కుబడులు తీర్చుకునేవారు. ఆలయ పూజారి శంకరశాస్త్రి గుడిని లింగాన్ని మింగేసే రకం. ఆలయ గర్భగుడిలో శివలింగం సన్నిధిలో మాత్రం దీపపు ప్రమ్మిద ఉంచి ఆలయమంతా చీకటిగా ఉంచేవాడు. భక్తులు అభిషేకం నిమిత్తం తెచ్చిన పాలని ఆ చీకట్లో ఉంచిన గంగాళంలో పోసి ఆ తరువాత రహస్యంగా పాలు అమ్ముకునేవాడు. కొబ్బరికాయలు కొట్టకుండానే కొట్టినట్లు చప్పుళ్ళు చేసి ఒక కాయని ఇద్దరికి పంచి మరో కాయ తర్వాత అమ్ముకునేవాడు. అభిషేక ద్రవ్యాలు తేనె, ఫలరసాలు, పెరుగు, పన్నీరు అన్నీ స్వాహా చేసేవాడు. ఆలయమంతా చీకటిమయం చేసి ఆ చీకటి మాటున తన అవినీతిని కొనసాగించేవాడు. ఆలయంలో దీపాలెందుకు పెట్టలేదని ఎవరైనా అడిగితే లింగడు తేజోమయుడు, చీకట్లో ఆ తేజస్సుని దర్శిస్తేనే పుణ్యం. స్వామివారి సన్నిధిలో ఒక దీపం ఉంచడం వల్లనే కదా ఆ లింగడి మీదనే భక్తుల చిత్తం నిలుస్తోంది అంటూ బుకాయించి అడిగిన వాళ్ల నోళ్లు మోయించేవాడు. పుట్టిన శిశువుకి నెల తిరిగే లోపున దైవదర్శనం చేయించాలి అన్న ఆచారాన్ని పాటిస్తూ రామన్నగారు ఆయన అర్ధాంగి తమ కొడుకుని శివాలయానికి తీసుకొచ్చారు. రామన్నగారే ఆ ఆలయానికి వంశపారంపర్య ధర్మకర్త. పూజారి పెద్ద పెట్టున నమ్మకం చమకం చదువుతూ అభిషేకం చేశాడు. అంతలో రామన్నగారి బావమరిది, అయ్యా శాస్త్రిగారు, లింగడి తీర్థాన్ని ఇస్తారా అని అడిగాడు. ఇదిగో వచ్చే వచ్చే అంటూ శంకరశాస్త్రి అభిషేక తీర్థం పాత్రతో హడావిడిగా వచ్చి అలవాటు ప్రకారం అకాల మృత్యుహరణం, సర్వవ్యాధి నివారకం, సమస్త పాపక్షయకరం, శ్రీ రామలింగేశ్వర స్వామి పాదతీర్థం, పావనం, శుభం అని మంత్రాన్ని బిగ్గరగా చదువుతూ పాత్రలో ఉద్ధరణ కోసం వెతుక్కోసాగాడు. 3 సార్లు యాదాలాపంగా మంత్రం పూర్తయింది. తీర్థం స్వీకరించిన బావమర్ది గారు తన్మయత్వం చెందుతూ, పూజారి గారు, తీర్థం ఎప్పుడూ లేనంత దివ్యంగా ఉంది అన్నాడు. తీర్థమా, నేనింకా పొయ్యందే, ఉద్ధరణ కనపడక చస్తున్నాను అన్నాడు పూజారి. అయితే నా చేతిలో తీర్థం పోసిందెవరు అని బావమర్దిగారు అంటుంటే పూజారి గబాల్న గర్భగుడిలోకి వెళ్ళి లింగడి ముందు దీపపు ఒత్తిని పెద్దది చేసి దీపాన్ని వారి వైపు తిప్పుతూ, ఇదిగో ఉద్ధరణ ఇక్కడే ఉంది అన్నాడు. ఆ దీపపు కాంతిలో అప్పుడే బావమర్దిగారి నెత్తున రయ్యమని అభిషేక జలం పడింది. ఆయన చప్పున అటు తల తిప్పు చూసి, హార్ని రామలింగ, ఈ తీర్థం నీదా అంటూ విస్తుపోయాడు. తల్లి పొత్తిళ్లలో ఉన్న నెలబిడ్డ రామలింగుడు బద్ధకంగా ఒళ్ళు విరుచుకుంటూ మళ్ళీ రై రైమంటూ మూత్రం విసర్జించాడు. సరిగ్గా అప్పుడే రామన్నగారి దృష్టి గర్భాలయంలో ఉన్న పాత్రల్లోని అభిషేక ద్రవ్యాల మీద పడింది. ఆయన జరుగుతున్న మోసాన్ని గ్రహించి పూజారి వైపు ఆగ్రహంగా చూస్తూ, ఇదా నీ నిర్వాకం అన్నారు. పూజారి గడగడ వణుకుతూ ఆయన కాళ్ల మీద పడి తప్పు ఖాయమన్నాడు. రామన్నగారి బావమరిది పకపకా నవ్వి మేనల్లుడిని ప్రశంసిస్తూ, బావా, మన లింగడు తీర్థం పోస్తే పోశాడు గాని రామలింగడికి జరుగుతున్న ద్రోహాన్ని బట్టబయలు చేశాడు కదా అన్నాడు. లింగడా మజాకానా అన్నారెవరో. అంతే అన్నవాళ్ల నెత్తిన అభిషేకం వర్షించాడు లింగడు. అందరూ పకపకా నవ్వారు. అదండి లింగడి తీర్థం. ఈ కథ నచ్చిందా? నచ్చితే మీ ఫ్రెండ్స్, రిలేటివ్స్తో షేర్ చేయండి. మరిన్ని మంచి కథల కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.